నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. మొంతా తుఫాన్ దాటికి ఓ పెళ్లి కూతురుతో సహా కుటుంబ సభ్యులు బంధువులు వరదల్లో చిక్కుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామానికి చెందిన మేనావత్ రమణిభాయ్ తిరుపే నాయక్ల కూతురు కళ్యాణిభాయ్ని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తాండాకు చెందిన సురేష్ నాయక్తో గురువారం ఉదయం 10:30 గుంతకల్లులో వివాహం జరగవలసి ఉంది. అయితే తుఫాను దాటికి నల్లమల్ల అటవీ ప్రాంతంలోని వరద రాజస్వామి ప్రాజెక్టు నిండడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీళ్లు దిగువకు విడుదల చేయడంతో వరద నీరుతో భవానసి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో కూరుకుంద కొట్టాల చెరువు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో గ్రామాల నుంచి ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బుధవారం కళ్యాణిబాయిని పెళ్లి కూతురుని చేసుకున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వివాహ వేడుకకు గుంతకల్లు వెళ్లలేక గ్రామంలోనే చిక్కుకుపోయారు. గురువారం ఉదయం 10:30 పెళ్లి ముహూర్తం ఉండడం, వరద కూడా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఉదయం ట్రాక్టర్ సహాయంతో పెళ్లి కూతురుతో సహా బంధుమిత్రులను గ్రామస్తులు ఊరు దాటించారు. దీంతో ఆత్మకూరుకు చేరుకుని ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని వివాహ వేడుకకు గుంతకల్లుకు ప్రయాణమయ్యారు. అట్లే ఉండు మాట్లాడాలి. పెళ్ళిలో పోతే వాళ్ళని తీస్తున్నా చెప్పవు నా పేరు తిరుపాల నాయకు. మాది కొట్టాల చెరువు. కొట్టాల చెరువులో ఈఆర్ఎస్పి డ్యామ్ 4 గేట్లు ఎత్తడం వల్ల మాకు అక్కడి నుంచి భవనాసి అని ఒక 5 కిలోమీటర్లు ఉంది. కురుకుంద దాటిన తర్వాత మనకు భవనాసి ఇప్పుడు ఒక కురుకుందకు ఒక 2 కిలోమీటర్లు వెనక్కే ఉన్నాం. కానీ అక్కడికి వచ్చి రాత్రి పగులు అనక అమ్మాయిది పెళ్ళి ఉంటే 29వ తారీఖు ముహూర్తం ఉంది. లగ్నం కళ్యాణం 30వ తారీఖు ఉంది. అయినా కానీ మాకు భవనాసి దాటడానికి సహకరించలేదు. మా బంధుమిత్రులు వాళ్ళందరూ వచ్చి ఉదయం 9 గంటల రాత్రి నుంచి అక్కడ భవనాసి దగ్గర వెయిటింగ్ చేసి ఇప్పుడు తెల్లవారుజామున వేరే ఆటో మాట్లాడుకొని ట్రాక్టర్లో వచ్చి ఆ ట్రాక్టర్ దాటిన తర్వాత లేడీసు మేమందరము కలిసి ఆ ట్రాక్టర్ను ముందుకు తోసుకుంటూ పెళ్లి కూతురు తీసుకొని వచ్చాము. మేము గుంటకల్లు వెళ్ళాలి. గుంటకల్లు వాళ్ళు అక్కడ మా మీద వాళ్ళు ప్రెజర్ పెట్టారు బాగా. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు కూడా ప్రెజర్ పెట్టారు. మేము పోలేకపోయాము. కనుక మాకు గవర్నమెంట్ కొద్దిగా అక్కడ ఏమైనా సాయం చేసి ఇప్పుడు కాకపోయినా సంగమేశ్వరం రోడ్డుకు కొద్దిగా బ్రిడ్జి పెంచడం చేస్తే మా గిరిజనుల కోరికలు తీరుతాయి.